వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో సుమారుగా 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. మేజర్‌గా ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా గురు, శుక్రులు కలిసి మీకు 2వ స్థానంలో ధనస్థానంలో సంచారం చేయడం వల్ల నూతన వస్త్ర వాహన యోగాలు కానీ, ఆభరణ యోగాలు, బంగారం ఏదైనా కొనుగోలు చేయడం కానీ, మనీ అనేటువంటిది చాలా బాగా రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రుడు ఎప్పుడైతే 3వ స్థానమైన కర్కాటకంలోకి బుధుడితో పాటు కలిసినటువంటి కంజంక్షన్‌లో వెళ్తారో అక్కడ బుధుడు మీకు వక్రించి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 17వ తారీఖు వరకు కూడా మీకు రవి బలము అనేటువంటిది చాలా అద్భుతంగా ఉందండి. చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఆగస్టు 17వ తారీఖు తర్వాత రవి బలం వీక్ అవ్వడం వల్ల పనులన్నీ కూడా స్తంభించడం, ఆటంకాలు చాలా ఎక్కువగా రావడం, రాజకీయవేత్తలకి లేకపోతే ఆరోగ్య సమస్యల విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. రాజకీయ నాయకులు అవమానపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పచ్చు. ఆ మాసంలో ఏదంటే ఈ ఆగస్టు 17 తర్వాత ప్రధానమైన నిర్ణయాలు ఏది తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. మేజర్గా వాటిని అవాయిడ్ చేయడం, ప్రధానమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ప్రత్యేకించి మీకు కంటక శని కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల కెరీర్లో స్తంభించిపోవడం, సడన్గా కెరీర్లో ఏదో తెలియనటువంటి మార్పులు, భయము, లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ప్యానిక్ అవ్వడం ఇలాంటివి కనబడుతున్నాయి. కెరీర్లో మార్పులు రాకుండా ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోండి. రవి శనుల యొక్క బలం చాలా బాగా పెరగాలి. దానికోసం ఎవ్రీడే నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం కానీ, శివాలయానికి వెళ్ళి పంచాక్షరి మంత్ర జపాన్ని 108 సార్లు ప్రతిరోజు జపం చేస్తే కనుక నవగ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి. మంచి శుభ ఫలితాలు చూస్తారు అని చెప్పొచ్చు.